బీఆర్ సీఎం ఇవ్వాలంటే టాక్కున నితీష్ కుమార్ అనేరు బీజేపీ లీడర్ సమ్రాట్ చౌదరి. లెక్క మారింది మళ్ళా. నిన్నటిదాకా చిన్న సీఎం ఇప్పుడు బీఆర్ ముఖ్యమంత్రి అయిండు. ఆడ 243 సీట్లుంటే మొన్న టోటల్ 89 సీట్లు గెలిచిన బీజేపీకి సీఎం పదవి దక్కలే. జేడీయూ పెబ్బ నితీష్ సారే మళ్ళా సీఎం అయితే ఇక ఏలిన కాడికి చాలనిపించిందో సెంట్రల్ చాలనుకుర్రో గాని మొన్ననే సీఎం కుర్చీలకించి దిగి రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేసిండు. ఆయన జాగల సమ్రాట్ చౌదరి సార్ ఏలుబడి నడిపిస్తాడన్నట్టు. గమ్మత్ ఏందంటే 3 ఏళ్ల కింద నితీష్ సార్ ఓడిస్తా అని ఛాలెంజ్ చేసిండు గానీ అటెన్క సార్ ఎన్డీఏలకు వచ్చినాక వెనకకు తీసుకున్నాడు. ఇప్పుడు ఏకంగా ఆయన కుర్చీలనే కూకుంటాడు. 36 ఏళ్ల కింద సమ్రాట్ సార్ రాజకీయాల్లోకి వచ్చి మొదలు లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ పార్టీల చెరీకై అటెన్క జేడీయూతో జతగట్టి బీజేపీలకు దుంకి 12 ఏళ్ల కంచెల్లి పార్టీ కోసం పనిచేసుకుంటా ఓ మల్క పార్టీ పగ్గాలు సుత పట్టిండు. ఇన్నేళ్లు నమ్మికగా ఉన్నందుకేమో మొన్న చిన్న సీఎం చేసి ఇప్పుడు ఏకంగా సీఎం కుర్చీలో కూకుండా పెట్టిర్రు బీజేపీలు. పదవంత అల్కగేం రాలేదుల్లో. సారోళ్ళ నాయన ఆరుమట్ల అమ్మ ఒక్కపారి ఎమ్మెల్యేగా పనిచేసినా ఇన్నేళ్లు చెమట తీసి సీఎం సీట్లకు కూకుండు. ఇక ఒక్కటంటే ఒక్కపారే ఎమ్మెల్యేగా గెలిచి 50 ఏళ్లు రాజకీయాలుండి 20 ఏళ్లకు మీదనే బీఆర్ నేలిన ఏకైక లీడర్ నితీష్ సార్ ఎంపీ ఆయే. మొత్తానికి ఇన్నేళ్లకు బీఆర్ లో బీజేపీ ఏళ్ళు పడి చూడబోతున్నాం. కానీ మంచిగా నజరేసిరో లేదో ఒక్కొక్క రాష్ట్రాన్ని ఊరుకుంటూ వస్తున్న బీజేపీ అటెన్క దేనికి సూటి పెట్టిందో గానీ బీఆర్ లో బీజేపీ ఏళ్ళు వాడు ఎట్లుంటుందో కొత్త సీఎం ఎట్లా రూవాడు చూపిస్తాడో చూడాలి మరి.